విరామం తరువాత భక్తి విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని ఉపాలయమైన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాసోత్సవం సందర్భంగా శ్రీనివాసుడికి వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని శేష పాన్పుపై స్వామివారికి పవలింపు సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరై స్వామికి పూజలు నిర్వహించారు. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి నిత్య శేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి శ్రీహరి దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి. దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ శ్రీ. మరోవైపు సింహాచలంలో సామవేదం షణ్ముఖ శర్మ గారిచే నారసింహుని వైభవం ప్రవచనం ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరిగే ఈ ప్రవచనాలకు వరాహ పుష్కరిణి మండపం వేదికగా నిలిచింది. సామవేదం ప్రవచనాలను వినేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. అంతకుముందు ఆలయ సిబ్బంది సామవేదం షణ్ముఖ శర్మకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఘనంగా ఆహ్వానించారు. వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ. విమల నారసింహ విమల నారసింహ. వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో మనం ఉన్నాం. ఇటువంటి వైకుంఠ ఏకాదశి పర్వం నాడు మనందరం స్వామిని ప్రార్థిస్తున్నది ఏమిటి అంటే, పంచభూతాలు మనకు అనుకూలంగా ప్రసన్న భావంతో ఉండి అనుగ్రహించాలని, శాంతి వహించాలని, ఇతోధికమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు. ఈ పంచభూతాలు అనుకూలంగా ఉంటే ఆనందంగానే ఉంటుంది, కాసింత ప్రతికూలమైతే చాలా బాగా జరుగుతుంది. మనకి వాయువు ప్రాణం ఇస్తాడు, తనకు వాయువు కావాలి మనకి. కానీ ఆ వాయువే ప్రతికూలంగా వస్తే ఎంత ప్రమాదకరమో ఇటీవల సంఘటనలు మనకి విశాఖవాసులకు తెలుసు. సామాన్య భక్తుల కంటే మంత్రులు, ఎంపీలకు పెద్దపీట వేస్తోంది తెలంగాణ దేవాదాయ శాఖ. ఒకవేళ అలాంటిది జరగకపోతే ఆ అధికారులకు చివాట్లు తప్పడం లేదు. తాజాగా ఓ ఎంపీ దేవాదాయ అధికారుల పట్ల వ్యవహరించిన తీరు చూస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలానికి భక్తులు పోటెత్తారు. పనిలో పనిగా అటు రాజకీయ నేతలు స్వామివార్లను దర్శించుకుని తరించారు. అయితే ఇదే సందర్భంలో తమను దేవాదాయ అధికారులు పట్టించుకోలేదని మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ భద్రాచలం ఈవోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చడామడ తిట్టేశారు. ఎంపీ గారు వచ్చిన విషయం తనకు తెలియదని ఈవో చెప్తున్నా సీతారాం నాయక్ తగ్గలేదు. ఆయన ఆగ్రహం చల్లారలేదు. ఎంపీ నాయక్కు ఇది కొత్త కాదు. గతంలోనూ భద్రాచలం దర్శనానికి వచ్చినప్పుడు అధికారులపై ధ్వజమెత్తారు.
ఎంపీనైనా తనను పట్టించుకోలేదని, ప్రోటోకాల్ పాటించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి సామాన్యులకు ఇబ్బంది అయినప్పటికీ ఉద్యోగుల పోస్టు పదిలంగా ఉండాలంటే వీఐపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు పెద్దపీట వేయక తప్పదనేలా వ్యవహరించారు ఎంపీ గారు. విజయనగరం పట్టణంలో సంగీత సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. జిల్లాలో 2 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలలో సుమారు 400 మంది కళాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరచనున్నారు. స్థానిక ఆనంద గజపతిరాజు ఆడిటోరియంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను తిలకించేందుకు వేలాది మంది ప్రేక్షకులు, పట్టణవాసులు హాజరవుతున్నారు. ప్రారంభోత్సవాల సందర్భంగా కళాకారులు నిర్వహించిన పాంచజన్యం కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో భరతనాట్య ప్రదర్శన ఘనంగా జరిగింది. నృత్య కిన్నెర ఆధ్వర్యంలో వర్ధమాన కళాకారులతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. విదేశాల్లోనే సంగీతాన్ని అభ్యసించిన ఏనుగు సాయి శ్రేయతో పాటు నిర్మిత, జ్యోత్స్న, శ్రేష్ఠ, గ్రీష్మ, వేదశ్రీ, శ్రీ పూజిత తదితరులు చేసిన నృత్యాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో చిన్నారులకు సంగీత విద్యలు నేర్పిన సంగీత గురువులు సైతం హాజరయ్యారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దివంగత సినీ దర్శకుడు కె బాలచందర్ సంస్మరణ సభ జరిగింది. యువ కళావాహిని బాలచందర్ సంస్మరణ స్మరాంజలి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు అనేక మంది విచ్చేసి బాలచందర్కు నివాళులర్పించారు. సినీ నటులు కృష్ణంరాజు, సారిపల్లి కొండలరావు, నిర్మాత కె రాఘవ, రఘునాథ్, సుద్దాల అశోక్ తేజ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామివారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలోని సుమారు 60 కిలోల ఇత్తడి వస్తువులను దొంగిలించారు దుండగులు. ఇటీవల ఈవోగా బాధ్యతలు తీసుకున్న అధికారి శ్రీనివాస్ ఆలయంలో ఆడిట్ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవుడి వస్తువులు మాయమవడం వెనుక ఆలయానికి చెందిన కొంతమంది హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని రహస్య విచారణ చేస్తున్నారు. భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలేశుడికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం. వైకుంఠ ఏకాదశికి భారీ కానుకలిచ్చిన భక్తులు. షిరిడీ సాయినాథుడికి కానుకల వెల్లువ. 9 రోజులలో 11,50,00,000 రాబడి. శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఈ నెల 14న మకర విలక్కు దర్శనం. వైకుంఠ ఏకాదశి నిర్వహణలో విఫలమైన తీతిదే. 2 రోజుల పాటు ప్రత్యక్ష నరకాన్ని చూసిన భక్తులు. విజయనగరంలో సంగీత సరస్వతికి నీరాజనం. ఘనంగా సంగీత సాంస్కృతికోత్సవాలు ప్రారంభం.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.